నమస్తే. తెలంగాణ పల్లెల్లో పండగ వాతావరణం కీలకమైన చివరి దశకు వచ్చేసింది. పల్లె పోరులో భాగంగా పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం వెలువడుతున్నాయి. అయితే మూడో ఫేజ్లో 3752 సర్పంచ్, 28410 వార్డు స్థానాలకు పోలింగ్ జరగా వాటి విజేతల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఈ మూడు ఫలితాలు స్టేజ్లో గనక ఫలితాలు చూస్తే మొదటి నుంచి కాంగ్రెస్కి ఆధిక్యం ఇచ్చినా కూడా ఈసారి కాస్త ఎక్కువ పంచాయతీలు కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు వెల్లడవుతున్న ఫలితాల ట్రెండ్స్ ప్రకారం ఒకసారి మూడో విడతలో ఫలితాల సరళి ఏ విధంగా ఉందనేది ఒకసారి మనం చూద్దాం. మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై అందరికీ ఆసక్తి నెలకొంది. ఎందుకంటే మొదటి రెండు విడతల్లో చూస్తే కాంగ్రెస్కి స్పష్టమైన ఆధిక్యం వచ్చినా కూడా మరోపక్క బారాస బలపరిచిన అభ్యర్థులు కూడా దీటైన స్థానాలు గెలుచుకున్నారు. మరి మూడో విడతలో ఎలాంటి పరిస్థితి అనేది ఒకసారి చూద్దాం. మూడో విడతలో పల్లెపోరులో భాగంగా మొత్తం 4158 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ మద్దతున్న అభ్యర్థులు 1049 పంచాయతీల్లో విజయం సాధిస్తే బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులు 464 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. ఇప్పటి వరకు బీజేపీ మద్దతున్న అభ్యర్థులు 93 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. ఇతరులు 228 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. ఇప్పటి వరకైతే 1836 పంచాయతీలో రిజల్ట్ వెలువడ్డాయి. ఇంకా మరికన్ని కూడా రావాల్సి ఉంది. మరి మూడు విడతల్లో ఏం జరిగింది, మూడు విడతల్లో ఎన్ని గ్రామ పంచాయతీలను ఏ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. మనం మొత్తం 12726 పంచాయతీలకి మూడు విడతల్లో పోలింగ్ జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ మద్దతున్న అభ్యర్థులు 5630 పంచాయతీలు తమ ఖాతాలో వేసుకుంటే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 2823 పంచాయతీలు విజయం సాధించారు. బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 551 పంచాయతీల్లో గెలుపొందారు. ఇక ఇతరులు 1391 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. ఇక్కడే గ్రామ ఎన్నికల ఫలితాలు చాలా ఆసక్తి కలిగిస్తున్నాయి. అత్యధికంగా కాంగ్రెస్ పంచాయతీలను కైవసం చేసుకున్నప్పటికీ కూడా ప్రత్యర్థి మద్దతు ఉన్నటువంటి అంటే ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్న వాళ్ళు కూడా చెప్పుకోదగ్గ స్థానాలే గెలుచుకున్నారు. మరి దీన్ని బట్టి రాష్ట్ర రాజకీయం ఏం మారబోతుంది, అట్లాగే రాష్ట్ర రాజకీయంలో ఏమైనా మార్పులు రాబోతున్నాయి, అట్లాగే ఈ మొదటి 2, 3 విడతల్లో ఈ ఫలితాలను గమనిస్తే ఏం అర్థమవుతుంది, అట్లాగే పల్లె ఓటర్ ఎవరి వైపు ఉన్నారు, ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనం ఈరోజు డిస్కషన్లో భాగంగా ప్రస్తుతం మనతో పాటు సిద్ధంగా ఉన్నారు బారాసా నుంచి రెడ్కో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి గారు, అట్లాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంది సత్యం గారు, అట్లాగే బీజేపీ నాయకులు కూడా మనకి సీతారాం నాయక్ గారు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సతీష్ రెడ్డి గారు. సతీష్ రెడ్డి గారు, ఈ ఫలితాలు చూస్తే సంతోషంగా ఉన్నారా, లేకపోతే మీరు అనుకున్నట్లే ఉన్నాయా, లేకపోతే వెనకపడిపోయాం అన్న బాధ ఎక్కడైనా ఉందా, లేదు అంటే గ్రామాల్లో బీఆర్ఎస్ ఇంకా పటిష్టంగానే ఉంది అన్న మీ వాదనకు కట్టుబడి ఉన్నారా, ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ గ్రామాల్లో చాలా పటిష్టంగా ఉంది. మొదటగా మనం ఈ పంచాయతీ రిజల్ట్స్ని ఎట్లా చూడాలి అంటే, ఇవి పార్టీ గుర్తు లేకుండా జరిగే ఎన్నికలు కాబట్టి ఇవి గ్రామాల్లో అక్కడున్న కమ్యూనిటీ బేస్ కానీ కులాల వారీగా మతాల వారీగా అక్కడున్న వర్గాల వారీగా ఎలక్షన్స్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గుర్తులు ఉండవు కాబట్టి. అంటే ఇది పూర్తిగా పార్టీ పరంగా జరిగే ఎన్నిక కాదు, అయినా కూడా పార్టీ బలపరుస్తుంది కాబట్టి ఈరోజు మనం ఈ చర్చ పెట్టుకుంటున్నాం. అయితే ఈరోజు తెలంగాణలో చూస్తే చాలా రకరకాల విషయాలుగా మనం గమనిస్తే, మీరు చెప్పినట్టు ఇప్పుడు కాంగ్రెస్ అత్యధికంగా సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు ఇప్పుడు మూడో విడతలో 1000 సీట్లు గెలిచింది, బీఆర్ఎస్ 464 గెలిచిందని మీరు చెప్పడం జరిగింది. అయితే దీంట్లో కొన్ని విషయాలు ఏముంటాయంటే, మనకి 12727 గ్రామాలలో 200 ఓట్లున్న గ్రామాలు ఉన్నాయి, 10,000 ఓట్లున్న గ్రామాలు కూడా ఉన్నాయి. అంటే మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి, చాలా మైనర్ గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. అంటే ఈ ఓటింగ్ శాతంని మనం చూస్తే వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఉంది. అంటే మీరు చెప్పిన విధానంగా అంటే నెంబర్స్తో పోలిసి చూస్తే గ్రామ సర్పంచ్ల కంటే కూడా మన ఓట్ల శాతం చూస్తే మాత్రం చాలా తక్కువ తేడా ఉంది బీఆర్ఎస్కి కాంగ్రెస్కి. అంటే దీనికి నేను ప్రాక్టికల్గా చూసి చెప్తున్నాను. ములుగు నియోజకవర్గంలో నేను మొదటి 2 విడతల్లో నేను జరిగిన ఎన్నికల్లో మొత్తం గ్రామాల వారీగా దాన్ని మొత్తం చూస్తే మొదటి 2 విడతల్లో ఒక 6 మండలాల్లో జరిగిన ఎన్నికల్లో నేను తీస్తే
ఖచ్చితంగా గ్రామాలు ఎక్కువ కాంగ్రెస్ గెలుచుకుంది. కానీ ఓట్ల శాతానికి చూస్తే కాంగ్రెస్కి 42,000 ఓట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీకి 37,000 ఓట్లు వచ్చినాయండి. అంటే 5,000 ఓట్ల తేడానే ఉంది. ఇందులో ఇంకా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అధికార పార్టీ జనరల్గానే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు కూడా అధికార పార్టీకి ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. రెండు, ఎక్కువ ప్రలోభాలు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది, హామీలు ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అధికార పార్టీ ఉంది కాబట్టి అధికార పార్టీ అభ్యర్థి బలపరిచిన వ్యక్తిని గెలిపించుకుంటే మా ఊరికి ఎక్కువ పనులు జరుగుతాయనే ఒక అభిప్రాయం కూడా ప్రజల్లో ఎక్కువ ఉంటుంది. వీటితో పాటు చూస్తే ఈరోజు ఎలక్షన్లు చూస్తే మీరు చూడొచ్చు, ఈ లాస్ట్ 2 విడతల్లో మనం చూస్తే అధికార బలం కానీ, అంగబలం కానీ, లేకపోతే ఆర్థిక బలంగా కానీ ఇవన్నీ కలిపితే మీరు చెప్పిన రిజల్ట్ వస్తుంది. అది కూడా అంటే అంతకుముందు గతంలో బీఆర్ఎస్ లేదా అప్పట్లో టీఆర్ఎస్ కోట్ చేసిన విజయాన్ని కూడా మీరు అదే అకౌంటబిలిటీయా ఏమంటారు? అదే చెప్తున్నాను మీకు. గతంలో 2019లో సర్పంచ్ ఎన్నికల్లో చూస్తే బీఆర్ఎస్ పార్టీకి 80% సీట్లు వచ్చినాయండి. 80% సర్పంచ్ అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. కానీ ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇన్ని చేస్తే కూడా 50% కూడా గెలవలేకపోయింది. ఇప్పుడు మీరు చెప్పిన రిజల్టే 5,600 ఇప్పటి వరకు వచ్చినాయంటే మనకున్నది 12,727 గ్రామాల్లో 5,600 అంటే 50% కంటే కూడా తక్కువ ఉన్నాయి. అంటే వాళ్ళు ఏమన్నారంటే రోజు వాళ్ళు చేసే ప్రచారం మొత్తం బీఆర్ఎస్ మొత్తం లేకుండా పోతుంది, లేనే లేదు, ఇంకా భవిష్యత్తులో బీఆర్ఎస్ఏ ఉండదు అనే విధంగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఎప్పుడైనా మీరు గ్రామాలలో ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ప్రచారం చేయడం ఎప్పుడైనా చూసినామండి మనం? చివరికి ముఖ్యమంత్రి గారు కూడా సర్పంచ్ ఎన్నికల జరిగిందండి. ఇది ప్రజా తీర్పు ఇంపార్టెంట్ కాదంటారా? అవునవును, ఖచ్చితంగా నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నా. అంటే అదే చెప్తున్నా, ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఇంత వచ్చింది వాళ్ళకని నేను చెప్పదలుచుకున్నాను. మళ్ళీ మీ దగ్గరికి మళ్ళీ వస్తాం సతీష్ రెడ్డి గారు, మీ దగ్గర మళ్ళీ వస్తాం. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగదీశ్వర్ గారు జాయిన్ అయ్యారు. జగదీశ్వర్ గారు నమస్తే అండి. జగదీశ్వర్ గారు వినిపిస్తుందా? రైట్. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదీష్ గారు వినిపిస్తోందా? హలో జగదీశ్వర్ గారు, ఓకే. సత్యం గారితో మాట్లాడదాం, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సత్యం గారు, ఓవరాల్గా చూసుకుంటే మనకి పెద్దగా డిఫరెన్స్ ఏం కనపడట్లేదు. మొదటి విడతలో ఏ రిజల్ట్ ఉందో రెండో విడతలో అదే రిజల్ట్ కనిపిస్తుంది, మూడో విడతకు వచ్చేసరికి కూడా అదే రిజల్ట్ కనిపిస్తుంది. మీ విశ్లేషణ ఏంటి? మీరు ఎట్లా చూస్తున్నారు ఈ ఫలితాలని? ఇది అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలలో శాసనసభ్యుల నిష్పత్తి ఏ విధంగా ఉందో దరిదాపుల్లో ఇక్కడ గెలిచినటువంటి సర్పంచుల నిష్పత్తి కూడా అదే విధంగా ఉంది. దరిదాపు ఒక 55% కాంగ్రెసు, ఒక 25% బీఆర్ఎస్, ఒక 20% ఇతరులు ఈ కంపోజిషన్లో ఉంది. అసెంబ్లీలో కూడా రిలేటివ్ స్ట్రెంత్ అట్లే సుమారుగా ఉన్నది, కొద్ది గొప్ప తేడాతోటి. కాబట్టి అట్లాగే ఓట్ల శాతం కూడా అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్కు 42% వస్తే తర్వాత బీఆర్ఎస్కు 35-36% వచ్చింది. ఇప్పుడు కూడా ఓట్ల శాతం కూడా మన మిత్రుడు చెప్పినట్టు దరిదాపు అట్లనే ఉంది, ఇంటాక్ట్గా ఉంది. కాబట్టి ఏదేమైనా ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది భారతదేశంలో రూరల్ డెవలప్మెంట్లో ఒక కీలకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ యూనిట్. అవును, దీన్ని కాదనుకుంటే లేదా దీన్ని నిర్లక్ష్యం చేస్తే గ్రామీణ భారతాన్ని నిర్లక్ష్యం చేసినట్లే. ఇప్పటికి కూడా పంచాయతీ వ్యవస్థ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆర్థికంగా అధికారాలు లేకుండా నిర్వీర్యం చేశారు. ఆ తర్వాత 73-74 రాజ్యాంగ సవరణ తర్వాత మళ్ళీ ఒక 29 అంశాలు గ్రామ పంచాయతీలకు, ఒక 9 అంశాలు మున్సిపాలిటీలకు బదిలీ చేసిన తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి కమిషన్ నిధులు డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు ఇస్తుంటే కొన్ని పనులు చేయగలుగుతున్నారు. కాబట్టి పంచాయతీరాజ్ వ్యవస్థను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అన్నిటికి ఉంది, అన్ని పార్టీలకు ఉంది. అది మన దేశంలో కాదు, చుట్టూన్న ఏషియా దేశాల్లో కూడా డిఫరెంట్ నేమ్స్ తోటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ కొనసాగుతుంది. గ్రామం దాన్ని కొన్ని దేశాల్లో మైక్రో లెవెల్ ప్లానింగ్ అంటారు, కొన్ని దేశాల్లో సామలు ఉండంగాని కోఆపరేటివ్ మూవ్మెంట్ ఉంది, కొన్ని దేశాల్లో కమ్యూనల్ సిస్టమ్ ఉంది, ఇట్లా కమ్యూన్ సిస్టమ్ ఉంది. ఇట్లా అనేక దేశాల్లో ఏషియన్ దేశాల్లో ఉన్నాయి.
మనకన్నా మలేషియాలో ఇంకా కాస్త మెరుగైన వ్యవస్థ, భూ సంస్కరణలు కూడా అమలు చేసింది గ్రామ పంచాయతీ వ్యవస్థ. కాబట్టి మన దేశంలో మనం ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని చాలా స్టడీ చేసి 50 ఏళ్ళలో బలవంతరాయ్ మెహతా కమిటీ, 70 ఏళ్ళలో అశోక్ మెహతా కమిటీ మార్చిన తర్వాత ఇప్పటికీ కేరళలో బలవంతరాయ్ మెహతా కమిటీ రికమెండేషన్ ప్రకారం నడుస్తుంది పంచాయతీ సమితి, జిల్లా పరిషత్. కానీ మన దగ్గర మాత్రం అశోక్ మెహతా ప్రకారం మండల వ్యవస్థ వచ్చేసింది. కాబట్టి వాళ్ళ ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి వ్యవస్థ వచ్చింది. దీన్ని సహజంగానే రాజకీయ పార్టీలకు 2 దారులు ఉన్నాయి. ఒకటి పార్టీ పరంగా రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, మండల కమిటీ, గ్రామ కమిటీ వాళ్ళ పార్టీల యూనిట్లు ఉంటాయి. దానికి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ప్యారలల్ గా వాళ్ళ నెట్వర్క్ పెంచుకోవటానికి జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీ ఈ విధమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు హోల్డ్ సంపాదించడానికి ఇవాళ గ్రామ పంచాయతీలు పొలిటిసైజ్ అయినాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మనం రిజల్ట్ చేస్తున్నప్పుడు వార్తలు ఏమని ఇస్తున్నాం? మద్దతు అని ఇస్తున్నాం. అవును. అయితే ఈ రిజల్ట్స్ 100% పార్టీ స్ట్రెంగ్త్ ప్రతిబింబించవు. ఒక 75% అంటే నమ్మొచ్చు. ఎందుకంటే చాలా చోట్ల బీఆర్ఎస్ లో 2-3 చేశారు, కాంగ్రెస్ లో 2-3 చేశారు. తర్వాత కులం పరంగా అవతల పార్టీ యువతల పార్టీ ఒకలైనటువంటి సంఘటనలు కోకొల్లలు. కాబట్టి వీటిని ఒక్క మాట 100% వీటిని ఇండికేటర్ గా తీసుకోకూడదు. 70-75% తీసుకోవచ్చు. రైట్. జగదీశ్వర్ గారు ఉన్నారు మనతో పాటు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. జగదీశ్వర్ గారు, నమస్తే అండి. వెలువడుతున్న రిజల్ట్స్ కావచ్చు, గత 2 దశల్లో ఎన్నికల ఫలితాలు చూడొచ్చు. ఓవరాల్గా ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ కూడా మీ అంచనాల ప్రకారమే ఉన్నాయా? చాలా సంతోషకరమైన రిజల్ట్ అండి ఇది. ఎందుకంటే ప్రతిపక్షాలు ఎంతో అనవసరమైన రాద్ధాంతం చేసి ప్రజలని రెచ్చగొట్టి మభ్యపెట్టి వాళ్ళ తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వం మీద బురద చల్లాలనే కార్యక్రమం ప్రభుత్వం మేము ఏర్పాటు చేసిన రోజు నుండి మొదలుపెట్టినారు. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్లో మంచి రిజల్ట్ ఇచ్చినారు, కంటోన్మెంట్ ఎలక్షన్లో రిజల్ట్ ఇచ్చినారు, జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి ప్రభుత్వం కావాలనుకుంటున్నారో ఆ ప్రభుత్వం రిజల్ట్ ఎట్లా ఇచ్చినారో కూడా మనం చూసినాం. ఈరోజు పంచాయతీ ఎలక్షన్స్కి మేము డిలే చేయడానికి కారణాలు ప్రజలకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము చెయ్యని ప్రయత్నం లేదు. ప్రయత్నాలు చేసిన తర్వాత కోర్టు ఎప్పుడైతే పెట్టాలి ఎలక్షన్స్ అన్నదో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు తీసుకొని వచ్చినారు. కాబట్టి పంచాయతీరాజ్ ఎలక్షన్స్ల ద్వారానే ఎప్పుడైతే గాంధీ గారు గ్రామ స్వరాజ్యంలో గ్రామాలు బలపడితేనే దేశం బలపడుతుంది, దేశ ఆర్థిక స్థితిగతులు కూడా బలపడతాయి అని చెప్పి ఎప్పుడైతే కాంగ్రెస్ భావిస్తుందో, మా ముఖ్యమంత్రి గారు కూడా ఒక విజనరీ లీడర్గా ఉండి వారు ఇటు నగరాలతో పాటు గ్రామాలు కూడా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి వారు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పోవడం జరిగింది. ప్రజలు ఇలా గుర్తించినారు కాంగ్రెస్ చేసే మంచి పనులు, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యమంత్రి గారు ఏదైతే విజనరీ లీడర్ మన రాష్ట్రానికి దొరికినాడో వారు చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా అంటే ప్రతిపక్షాలు ఎంత బురద జల్లినా అవన్నీ నమ్మకుండా ఇవాళ ఎవ్వరం మేము ప్రచారం పోకపోయినా ఇవాళ మాకు ఈ రిజల్ట్స్ ఇస్తుర్రు అంటే చాలా గొప్ప విషయం. మంచి రిజల్ట్స్ ఇంకా కూడా మాకు మొత్తం అయిపోయే వరకు కూడా 65% ఉంటుంది. ఆ తర్వాత మా పార్టీ ఈరోజు అధికారంలో ఉంది కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీలో 4-5 సర్పంచులు అంటే రెబల్స్ చాలా ఎక్కువగా నిలబడ్డారు. రెబల్స్ ఓట్లు చీల్చడం వల్ల ప్రతిపక్షానికి ఆ ఓట్లు వస్తున్నాయి తప్ప రెబల్స్ మా వాళ్ళు చాలామంది గెలిచి ఉన్నారు. ఇవన్నీ కూడా చూసుకుంటే మాకు 65 నుండి 70% దాకా రిజల్ట్స్ ఇప్పటికే ప్రజలు ఇచ్చిర్రని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఒక్క నిమిషం అండి, సతీష్ రెడ్డి గారు మీరు చెప్పబోతున్నారు. ఎవరు ప్రచారం చేయకపోయినా అని ఒక మాట వాడారు జగదీశ్వర్ గారు. ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యే ఇంతకుముందు మీకు చెప్పినట్టు స్వయంగా
సీఎం గారే బతుకమ్మ చీర కట్టుకొని పోయి ఓటేయండి అని ప్రచారం చేసిండండి. ఓకే. మరి మీరు ఎవరు ప్రచారం చేయకపోయినా అని జగదీశ్వర్ గారు అంటుంటే నేను చెప్పదలుచుకున్నాను, ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాను. రైట్. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి ఈరోజు ఎన్నికల్లో ఈరోజు రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు స్వయంగా ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతుందో వాళ్ళ ఊర్లో కుర్చీ వేసుకొని కూర్చున్నాడండి బయట. మీకు చూపించమంటారా వీడియో? నేను అట్లనే మొన్న అనిరుద్ రెడ్డి గారు జడ్చర్ల ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారండి? బీఆర్ఎస్ సర్పంచులు గెలిస్తే ఆ ఊరికి నిధులు ఇవ్వము, వాళ్ళు చచ్చిపోయేలాగా చేస్తా అన్నారు. ముఖ్యమంత్రి గారు మీరు చీర కట్టుకొని ఇంత బహిరంగంగా మీరు మాట్లాడుతున్నారు. మీరు మళ్ళీ ఇవ్వలేదు, ఏ గ్యారంటీ ఇవ్వలేదు అన్నందుకు, చేసే సంక్షేమ కార్యక్రమాలని వాళ్ళందరూ కూడా గర్వంగా. సతీష్ గారు మళ్ళీ వద్దాం, ఆ టాపిక్స్ అన్ని మాట్లాడదాం. ఇంకా పెద్ద డిస్కషన్ ఉంది, అన్ని పాయింట్లు మాట్లాడాల్సిన అవసరం ఉంది. పంచాయతీల రిజల్ట్ కూడా వస్తుంది. ఒకసారి మీ దగ్గరకు వచ్చే ముందు మనతో పాటు సీతారాం నాయక్ గారు ఉన్నారు. సీతారాం గారు చెప్పండి సార్, ఏంటి అసలు పోటీలోనే లేదు అన్న చర్చ కూడా నడిచింది బీజేపీ వైపు, కానీ కొన్ని మెరుగైన స్థానాలే గెలుస్తున్న పరిస్థితి ఉంది బీజేపీ. మీరు ఎట్లా చూస్తున్నారు ఈ రిజల్ట్ని? మొదటి 2 విడతలు కావచ్చు, వెలువడుతున్న 3వ పంచాయతీ రిజల్ట్స్ కావచ్చు. తెలంగాణలో గత చరిత్ర తీసుకుంటే 100-120 సీట్ల కంటే ఎప్పుడు వచ్చేది కాదు. ఎందుకంటే దీనికి సింబల్ లేకున్నా ఏదో పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు సపోర్ట్ చేసే వాళ్ళకు ఉంటే 100-120 సీట్లు లేని దగ్గర ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఈ 3 విడతల్లో చూస్తే దాదాపు 2000 దగ్గరికి వస్తా ఉన్నారు. అంటే ఇది పార్టీకి ఒక బలమైనటువంటి సపోర్ట్. అంటే క్షేత్రస్థాయికి కూడా బీజేపీ పార్టీ వెళ్ళిందనడానికి అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆ విధమైనటువంటి రిజల్ట్ కనబడతా ఉంది. అయితే ఇప్పుడు జనరల్ గా మాట్లాడేటప్పుడు ప్రతిపక్షాలు ఏదో మాట్లాడుతున్నాయి అవి అంటే ఎందుకు, ఎవరికి ఏం మాట్లాడవలసిన అవసరం ఏం లేదు. ఈ స్థానిక ఎన్నికలు ఇవి. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దిక్కే అదే 80-90% ఎన్నికలు జరుగుతాయి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే 2024 ఫిబ్రవరిలో జరగవలసినటువంటి ఎన్నికలను డిసెంబర్ 2025లో నిర్వహిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కారణం ఏమంటున్నారు? ఏదో 42% రిజర్వేషన్ వాళ్లకు ఇవ్వలేదు, దానికి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, వాళ్ళు సహకరించలేదు కనుక ఇన్ని రోజులు చేరిందని. ఒక చిన్న మీకు కూడా సజెషన్ ఏంటి అంటే, ఇప్పుడు విన్నట్టు బీజేపీ ఎవరైతే బీసీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. కారణం ఏంటంటే, మీరు ఇది కేంద్ర ప్రభుత్వం లేదా చట్ట సవరణ జరగాలి. మరి మీరు బీసీ 57.6% ఇక్కడే కదా మీరు కులగణన చేసి అవార్డులు తీసుకొని చేసిన వాళ్ళు 8 మంది మంత్రులను ఎందుకు ఇవ్వలేదండి బీసీల నుంచి? దాన్ని ఎందుకు పట్టుకొని దానివల్ల ఏమవుతుంది అని ఎంపీటీసీ జడ్పీటీసీ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల బీసీలకు రాజ్యాధికారం వస్తుందా? ఇవ్వద్దని కాదు, వీళ్ళకి అది ఇవ్వాలి. నేను దాంట్లో ఎవరు అడ్డుపడడం లేదు, దాన్ని ఎట్లా జరగాలో ప్రక్రియ జరుగుతుంది. కానీ మీ చేతిలో ఉన్నటువంటి సవరణ సవరణకు అవసరం లేనటువంటి 8 మంది బీసీ సగం పాలు ఇవ్వాలి, ఎవరి పోగు ఎంత ఉంటే అంత ఇవ్వాలని గౌరవ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు మాట్లాడారు కదా, ఇవ్వచ్చు కదా, అదెందుకు ఇవ్వాలి? ఏం జరుగుతుందో ఒకసారి వాళ్ళే ఆత్మవిమర్శన చేసుకుంటారు. మీ బీజేపీ అనాలిసిస్ ఏంటి వచ్చిన రిజల్ట్ ప్రకారం? మా బీజేపీ అనాలిసిస్ గ్రామ స్థాయికి వెళ్ళిపోయింది కనుక మాకు 2000 సీట్లు రాగలిగినాయి. మొన్న 3 ఎమ్మెల్సీ సీట్లు గెలవగలిగినాం. ఎట్లా వచ్చిందో ఇది లేనిది ఎక్కడైనా బీజేపీ పార్టీ ఇక్కడ లేకుంటే మూలాలు మీరు నమ్ముతారో నమ్మరు, చాలా దూరం. అంటే ఎస్సీ ఎస్టీ ఆ వర్గాలలో ఇక్కడ బహుశా తెలంగాణలో చాలా తక్కువ. భారతీయ జనతా పార్టీ సింబల్ కానీ ఇక్కడ ఉన్న ప్రచారం కానీ అక్కడ ఉన్న నాయకులు గతం నుంచి అంతగా లేని ఇది ఇవాళ మేము సాటిస్ఫై స్థాయికి రేపు రాబోయేది డబుల్ ఇంజన్ సర్కార్ బీజేపీ ప్రభుత్వమే రాష్ట్రంలో వస్తుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇవాళ క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ఈ మూలాలు బీజేపీ గెలిచినటువంటి నాయకులు కావచ్చు పోటీ పడుతున్నారు. బీజేపీలో కూడా పోటీ పడుతూ ఉన్నారు. పోటీ పడి గెలిచేటువంటి పరిస్థితి వచ్చింది. రూపాయి పెట్టకుండా కూడా బీజేపీకి ఓటేస్తే గెలిచినటువంటి స్థానాలు ఉన్నాయి కనుక మాకు అటువంటిది ఏం లేదు. ఎవరిని ఏం నిందించవలసిన అవసరం లేదు. ఎవరు అంటారు కదా, ఎవరి కర్మ వారే అనుభవిస్తా ఉన్నారు, అనుభవిస్తారు. దాంట్లో మనం ఏం చేయవలసిన అవసరం లేదు. మా వరకు మేము సాటిస్ఫాక్షన్ ఉన్నాం. మాది గ్రామీణ స్థాయిలోకి మా భారతీయ జనతా పార్టీ జెండా నేనే ఎన్నడూ చూడలేదు.
నా నియోజకవర్గం మహిబాద్. అందులో 7 నియోజకవర్గాలు 6 గిరిజన నియోజకవర్గాలే ఉన్నాయి. నేను చాలా ఓకే అండి సాటిస్ఫై సీతారాం గారు. వెళ్ళగలిగిన చూసినాం. చాలా మంది పోటీ చేశారు. అసలు పోటీ చేయడానికి అభ్యర్థులే లేనటువంటి పరిస్థితిలో ఈసారికి మేము వచ్చినామంటే నెక్స్ట్ ప్రభుత్వం మాదే అనే ఒక నమ్మకం మాకు ఇలా ప్రజలు కలిగించినందుకు ఓకే సార్, రైట్. జగదీశ్వర్ గారు, ఓవరాల్గా పంచాయతీలను కావచ్చు, ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ ప్రకారం చూస్తే ఒక 50% పంచాయతీలు కాంగ్రెస్ మద్దతుదారుల ఖాతాలో పడ్డాయి అనుకున్నా కూడా ఒకసారి ఒక రెబల్స్ను కూడా కలుపుకుంటే ఒక 60% పంచాయతీలు అనుకోవచ్చు. కానీ ఓవరాల్గా చూస్తే ఇది ఏకపక్ష విజయంలా లేదు. అట్లాగే ఇంకా ఎక్కడో ఏదో కావాలి గ్రామ ఓటర్కి అని అనిపించడం లేదా? మా అంచనా ప్రకారంగా 65% వరకు మేము గెలుస్తున్నామండి. 2019లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నుకుంటే 10 నుండి 15 లక్షలు ఇస్తామని చెప్పి 2000 పై చీలుక పంచాయతీలను ఏకగ్రీవం చేసుకున్నారు. కానీ ఈరోజు మేము అట్లేం మభ్య పెట్టలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా డెమోక్రటిక్ వేలో ఎలక్షన్ పెట్టి ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారో వాళ్ళే గెలవాలనే ఉద్దేశంతో మేము ఎలాంటి తాయిలాలు ప్రకటించలేదు. అయినా ఇవాళ 1,000 చిల్లర వరకు ఏకగ్రీవం అయినాయి. ఈ ఏకగ్రీవాలు తర్వాత రెబల్స్ తర్వాత మేము గెలిచిన ప్రజలు మమ్మల్ని ఏదైతే ఆశీర్వదించినారో అవన్నీ చూసుకున్నట్టయితే మేము మా అంచనా ప్రకారంగా 7,000 పై చీలుకు పంచాయతీలు గెలుచుకుంటామండి మేము. హలో చెప్పండి జగదీష్ గారు, చెప్పండి. ఈరోజు అపోజిషన్ వాళ్ళు ఎంతైతే చెడు ప్రచారం చేసినారో, ఏం స్కీమ్స్ అందుతలేవు, ఏం అందుతలేవని, బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ప్రభుత్వం ఇచ్చినప్పుడు 7 లక్షల కోట్ల అప్పుతో ఇచ్చి ఇవాళ వచ్చిన రెవెన్యూలో అధిక శాతం మిద్దీలు కట్టుకుంటూ ఏవైతే గ్యారంటీస్ ఇచ్చినామో ఆ గ్యారంటీస్ అన్నీ కూడా ప్రజల వద్దకు చేరుస్తూ ఇవాళ మహిళలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ఈరోజు సాటిస్ఫై చేసినాం కాబట్టే ప్రజలు ఇవాళ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఇవాళ అపోజిషన్ వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలు అవన్నిటిని కూడా నమ్మలేదు. ప్రజలు కాంగ్రెస్ చేసే ప్రభుత్వం మంచి పనులను గుర్తించినారు. ఒక యువ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటూ వారు ఒక గ్రామీణ ప్రాంతంకి వచ్చిన ముఖ్యమంత్రి గ్రామాలలో ఏ విధమైతే ఇబ్బందులు ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా వారికి తెలుసు కాబట్టి ఆ గ్రామాలకి నేరుగా డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా వారు శ్రీకారం చుట్టుతున్నారు. ఇవాళ సర్పంచులు ఇంతకుముందు ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవంగా డబ్బులు ఇస్తామంటే చాలా పంచాయతీలు చెప్పులు అరిగే వరకు కూడా తిరిగినా కానీ వాళ్ళకి డబ్బులు రాలేదు. కానీ అట్లాసుంటుంది కాకుండా ఇవాళ మా ప్రణాళికలోనే గ్రామాలకు డైరెక్ట్ బడ్జెట్ అంటే గాంధీ మహాత్ముడు ఏదైతే కోరుకున్నాడో వారి సిద్ధాంతం మీద మేము నడుస్తుంటాం కాబట్టి ఆ గ్రామాలు బలపడాలంటే సర్పంచ్ బలపడాలి. ఆ సర్పంచులకే నేరుగా ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాళ్ళ ద్వారానే చేసుకుంటా. అందుకే ఒక విజనరీ లీడర్గా ఉండి ఈరోజు ప్యూర్ రేర్ అనే 3 విభాగాలుగా తెలంగాణను విభజించినాడు. అర్బన్ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ ఒకటి, ఔటర్ రింగ్ రోడ్ పైన ఉన్న దాన్ని పెరి అర్బన్ రీజనల్ ఎకానమీ ఒకటి, తర్వాత అగ్రికల్చర్, ఆ తర్వాత ఉన్నది మన స్టేట్ బౌండరీస్ అన్నిటిని కూడా అగ్రికల్చర్ సంబంధించిన రీజనల్ ఎకానమీ. అంటే ఈ విధంగా చేసుకుంటూ పోతేనే గ్రామాలు బలపడతాయి, ఆ లోపల ఉన్న ఇండస్ట్రీస్ బాగుంటాయి, ఇక్కడ సిటీలకు వచ్చారు సర్వీస్ సెక్టర్ బాగుంటుంది. వీటన్నిటి వల్ల కూడా ఏదైతే మనం తెలంగాణ సాధించుకున్నామో ఇవాళ నీళ్లు నిధులు ఉద్యోగాలు, ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 65,000 ఉద్యోగాలు ఇచ్చినారు. ఇలా విద్యార్థులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ రోజు వరకు ఎవరు ఉస్మానియా యూనివర్సిటీ పోయే దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీ పోయి ఆ ఉస్మానియా యూనివర్సిటీకి 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి కూడా
కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రైట్ అండి, జగదీష్ ఏ గారు, ప్రభుత్వం ఓకే. మాటల ప్రభుత్వం, ఏ ప్రభుత్వం చెప్పకుండా మాకు మంచి పనులు చేస్తుందని చెప్పి వారు. ఓకే అండి. సతీష్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఒక్క సిద్దిపేట అట్లాగే జనగామ జిల్లాలు, కొమరం ఆసిఫాబాద్ జిల్లాలో, ఈ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇక్కడ మాత్రమే బీఆర్ఎస్ కాస్త పటిష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో మిగిలిన ఎక్కడ కూడా చెప్పుకోదగ్గ స్థానాలు రావట్లేదు. అయితే ఇక్కడే మరో పాయింట్ కూడా వస్తుంది. ఒక సిద్దిపేటని పక్కన పెట్టి ఓవరాల్గా చూద్దామా, సిద్దిపేటలో మాత్రం ఎందుకు అంత భారీ స్థాయిలో రిజల్ట్స్ వచ్చాయి, మిగిలిన దగ్గర ఎందుకు రాలేదు? అదే అండి, ఇంతకుముందు మీకు చెప్పినట్టు నేను ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు కూడా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రచారం చేయడమే కాదు, వాస్తవంగా చాలా దుర్మార్గాలు చాలా అరాచకాలు జరిగినాయి గ్రామాలలో. కొన్ని ఇన్సిడెంట్స్ నేను మీకు చెప్పదలుచుకున్నా. నాకు తెలిసింది, సాక్షాత్తు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న సీతక్క గారి నియోజకవర్గంలో గోవిందపేట మండలంలో ఒక గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి పస్రా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టి విత్డ్రా చేయించే వరకు బయటికి పంపలేదండి. విత్డ్రా చేయించే ఇటు నుంచి విత్డ్రా చేసుకుంటావా లేకపోతే జైలుకి వెళ్తావా, ఇలాంటి సంఘటన ఇది ఒక ఎగ్జాంపులే మీకు చెప్పింది. కిడ్నాపులు జరిగినాయి, మా దగ్గర చాలా విషయాలు జరిగినాయి. ఇవన్నీ కూడా ఒక రకంగా చాలా వరకు ఏకగ్రీవాలు కావడానికి కారణం. ఈరోజు మీరు చూస్తే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సొంత ఊర్లో బీఆర్ఎస్ ఉప సర్పంచ్ ఉన్నాడండి. ఏకగ్రీవం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీకే ఉప సర్పంచ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అడుగుతున్నా. ఎన్నికలకు పోవాల్సి ఉండే కదా, ఎందుకు పోలేదు? భయపెట్టి మీకు అది ఇస్తా ఇది ఇస్తా కొంతమంది భయపెట్టి కొంతమంది ప్రలోభాలు పెట్టి ఇంకో విధంగా ఏకగ్రీవాలు చాలా చేసుకున్నారు. సరే, నేను దాని గురించి మాట్లాడగా జనరల్గా సర్పంచ్ ఎన్నికలలో అభ్యర్థిది 60% ఉంటే పార్టీదే ఒక 40% ఉంటుందండి. జనరల్గా ఏ గ్రామంలో అయినా ఇదే ఉంటుంది సర్పంచ్ ఎన్నికలలో. ఇంతకుముందు వారు ఒక మాట అనుకుంటూ జగదీశ్వర్ గారు ఒక మాట అన్నారు, మేము ఏ ప్రచారం చేయకపోయినా మా వాళ్ళు ఇన్ని గెలిచినామనే ఒక పెద్ద మాట మాట్లాడిండు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను ఇక్కడ సీతక్క మంత్రి గారు స్వయంగా ప్రచారం చేసిన వీడియో ఇది. సతీష్ గారు ఒక చిన్న పాయింట్ అండి, గ్లోబల్ సమ్మిట్ లో చిన్న పాయింట్ క్యాబినెట్ చిన్న పాయింట్ కాదండి, కాదు చిన్న పాయింట్ కాదండి. ఎప్పుడు కూడా సర్పంచ్ ఎలక్షన్లో ఏ సీఎం ప్రచారం చేయలేదు, ఏ మంత్రి ప్రచారం చేయలేదు. కేవలం సర్పంచ్ ఎన్నికల కోసమే బతుకమ్మ చీరలు పంచారు. ఈరోజు వాటిని ఇందిరమ్మ పేరు మీద ఇందిరమ్మ చీరలని పంచారు. వాళ్ళు ఇచ్చిన హామీ ఏందండి, మేము అధికారంలోకి వస్తే బతుకమ్మకు 2 చీరలు ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు బతుకమ్మ అయిపోయిన తర్వాత కేవలం సర్పంచ్ ఎన్నికల కోసమే ఈరోజు ఇందిరమ్మ చీరల పేరు మీద ఇచ్చారు. నేను అడుగుతున్నా గ్రామాలలోనే ఎందుకు చీరలు ఇచ్చారు, ఎందుకు మున్సిపాలిటీలు ఇవ్వలేదు? మున్సిపాలిటీలో ఉన్న ఆడబిడ్డలు కాదా, వాళ్ళకి ఇందిరమ్మ చీరలకి అర్హులు కాదా, ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. మీరు సమాధానం చెప్తారా జగదీశ్వర్ గారు? సరే, ఏం చెప్తారా జగదీశ్వర్ ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే ఇవన్నీ ప్రలోభాలండి. స్వయంగా ముఖ్యమంత్రి చీరలు పంచుకుంటూ చీరలు కట్టుకొని వచ్చి ఓటేయండి అని చెప్పిండు కదా. ఇంకా దారుణం ఏంటంటే, ఒక్క నిమిషం అండి సతీష్ గారు, ప్రొఫెసర్ గారు లైన్లో ఉన్నారు. మీకు ఒక విషయం చెప్పాలి. ఇక చూడండి, ప్రియాంక గాంధీ గారు ట్వీట్ చేసిర్రు ఈరోజే. ఏమని? తెలంగాణ గ్రామ పంచాయత్ ఎలక్షన్ రిజల్ట్స్ అట. ఇంత భావదారిద్ర్యంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. నేషనల్ న్యూస్ ఇదేమన్నా? గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలిచింది, బీజేపీ ఎన్ని గెలిచింది అని ఒక ట్వీట్ చేసుకున్నారు వాళ్ళు. ఇది జగదీశ్వర్ గారు మీరు ఏం చెప్తారు? మళ్ళీ ఏమంటున్నారు, మేమేం ప్రచారం చేసుకోలే, మాకేం సంబంధం లేదు. అయినా ఒక్క నిమిషం దాని రిజల్ట్ ఏం మాట్లాడతారో చూద్దాం ఒకసారి, రిప్లై ఏమిస్తారని. జగదీశ్వర్ గారు చెప్పండి. హలో, చెప్పండి జగదీశ్వర్ గారు. సతీష్ రెడ్డి గారు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే గతంలో వాళ్ళు ఏదైతే ఏకగ్రీవం చేసినప్పుడు బెదిరించి చేసి ఏ విధంగానైతే 2000 పైచీలకు ఏకగ్రీవాలు చేసుకొని 10 నుండి 15 లక్షలు ఏకగ్రీవాలు ఇస్తామని చెప్పి మోసం చేసి చెప్తున్నా సతీష్ రెడ్డి, సమాధానం చెప్తున్నారు. సతీష్ రెడ్డి గారు ఆగాలి, ఒక్క నిమిషం ఆగాలి. దాని సమాధానం తెలుసుకుందాం. బ్రదర్, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాలి. ఓకే సార్, జగదీశ్వర్ గారు చెప్పండి. నన్ను చెప్పమన్నా నేను చెప్పేటప్పుడు వినాలా? చెప్పండి ప్లీజ్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్ గా ఎలక్షన్ రాకముందే చెప్పినాడు సార్, ఇందిరమ్మ చీరలు ఇంకా తయారవుతున్నాయి,
ఫస్ట్ విడతగా మేము ఇస్తున్నాము, రెండో విడత మేము మార్చిలో ఇస్తామని చెప్పినాం. ఈ చీరలు నాణ్యత గల చీరలు చేనేత కార్మికులకు ఇచ్చి చేయించే చీరలు కాబట్టి దానికి టైం పడుతుంది. అంతేగాని వారు ఏదో ఒక నెపంతో సిటీలు ఎందుకు ఇవ్వలేదు, గ్రామాలలో ఎందుకు ఇచ్చిర్రు అనేది మాట్లాడి తెలియని అజ్ఞానం అది. సార్ అలాగే సతీష్ రెడ్డి గారు తప్పకుండా పడతా సార్. మీకు తెలుసు సతీష్ రెడ్డి గారు మీరు మాకు అప్పిచ్చిపోయినారు, 7 లక్షల కోట్ల రూపాయలు అప్పిచ్చిపోయినారు. మీకు 2014లో 17,000 కోట్ల రూపాయల సర్ప్రైజ్ బడ్జెట్ ఇస్తే ఆ పాయింట్ కూడా మాట్లాడాలండి. బడ్జెట్ గురించి కూడా మాట్లాడాలి. ఎస్పెషల్లీ గ్రామాలకు వచ్చే బడ్జెట్ గురించి ఒకసారి మాట్లాడదాం. జగదీశ్వర్ గారు ప్రజలకు మేలు చేస్తున్నాం. డెఫినెట్లీ మాట్లాడదాం. ఒకసారి సీతారాం నాయక్ గారి దగ్గరికి వెళ్దాం. సీతారాం నాయక్ గారు. ఏం లేదు సార్, ఇప్పుడు వాళ్ళు ఒక చీర పంచి అది పంచి ఏదో మేము ఓట్లు వేయించుకున్నాం అంటే 60 నుంచి 70% కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా గ్రామాలకు నిధులు ఇస్తుందని గౌరవ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. నేను కూడా చెప్తూ ఉన్నా దాని మీద ఏం లేదు, దానికి ఏం ఓట్లయ్యారు ప్రజలు నిర్మల్లో వేశారు కదా. అదే ప్రకారం నేను ఏమంటున్నా అంటే మీ దగ్గర ఏమైనా సన్న బియ్యం కానీ ఆ అన్నం ఏదైనా ఉడికింది ఉంటే వాళ్ళ నాయకులు ఉన్నారు కదా మంత్రులు ప్యానల్ ఏం చెప్తున్నారు చూద్దాం. సీతారాం నాయక్ గారు చాలా సీనియర్ నాయకులు, చెప్పండి. సార్ నేను ఒకటే అడుగుతున్న వాళ్ళకు, కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా గ్రామ పంచాయతీలకు 60 నుంచి 70% నిధులు వస్తున్నాయనడానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఇప్పుడు మీరు ఏదో చీరలు ఇచ్చి అది అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వలేదు, సరే మీరు ఇచ్చిండ్రు, ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు, మీకు వచ్చేటువంటి రిజల్ట్ ఏమున్నదో అది ఆత్మవిమర్శన చేసుకోండి. దానికి ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. ఏ ప్రతిపక్షం కానీ బీజేపీ పార్టీ కానీ మీకు నిందించవలసిన అవసరం లేదు. నేను ఒకటే చెప్తున్నానండి, ఇన్ని సన్న బియ్యం ఉన్నాయి కదా, బియ్యము అన్నం ఉడికింది ఉంటే వాళ్ళ నాయకులు ఉన్నారు కదా మంత్రుల్లో చేతిలో పెట్టండి. ఎస్సీ ఇంట్లలో తెల్ల బ్యాగ్ గుట్టించి తిరుగుతున్నారు కదా, వాళ్ళకి చెప్పండి ఇందులో కేంద్ర ప్రభుత్వం నిధులు ఎంత, ఒక కిలో బియ్యానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు ఎంత, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు ఎంత, వారిని అడగండి. కాంగ్రెస్ నాయకులను అడగండి సార్. ఇక మేము అటువంటిప్పుడు మేము ఏం మాట్లాడలేదు. డైరెక్ట్ నిధులు ఇచ్చేది ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామీణ ప్రాంతాలకు వస్తున్నాయి. విశ్లేషకులు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరిని అడగండి. మేము ఇచ్చిన వాళ్ళం పోయినాం, అన్ని పోయినాం. ఎందుకంటే నేను అందుకోసం అంటున్నా, ఇవాళ నిర్మల్లో 80% వచ్చింది, 80 సీట్స్ ఇప్పటికే వచ్చినాయి. 2000 గ్రామ పంచాయతీలు వచ్చినాయి. ఎక్కడ ఇంతవరకు జెండా ఎగరేని దగ్గర అంటే మేమేం చెప్పుకోవాలి? సీతారాం గారు, సత్యం గారు మీరేం చెప్తారండి? ఎందుకంటే ఈ 3 దశల్లో పోలింగ్ చూస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లను ఈ 2 ఏళ్ల పాలనకి ఒక రెఫరెండం అనుకోవచ్చా, లేకపోతే గ్రామాల్లో పచ్చ జెండా ఊపారు అనుకోవచ్చా, లేదంటే ప్రతిపక్షాలు అటు బీఆర్ఎస్ కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు గణనీయంగా మెరుగుపడాల్సిన ఆవశ్యకతను చూపిస్తున్నాయా? గ్రామ ఓటర్ తీర్పుని మీరు ఏం చెప్తారండి? పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఎజెండా వేరు, అసెంబ్లీ ఎన్నికల ఎజెండా వేరు, తర్వాత ఎంపీల ఎజెండా వేరు. నేను ఏ డిబేట్కి చెప్తున్నా, లోకల్ నెట్వర్క్ బీఆర్ఎస్కి ఎక్కువ ఉంది, మళ్ళీ పార్లమెంట్ సీట్ల ఎలక్షన్లు పెడితే బీజేపీకి ఎక్కువ వస్తాయి. కానీ లోకల్ నెట్వర్క్ బీఆర్ఎస్ ని ఓవర్టేక్ చేయలేదు బీజేపీ అని చెప్తున్నా, అదే ఇవాళ రిఫ్లెక్ట్ అవుతున్నాయి సీట్లలో. అట్లాగే రెండో కంటెన్షన్ ఏమిటంటే కాంగ్రెస్ అమలు చేస్తున్న దాంట్లో 1-2 ఇంకా మిగిలి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ ను ఓడిచ్చే స్థాయిలో ప్రజల వ్యతిరేకత లేదు. అక్కడక్కడ డిఫరెంట్ ఇష్యూస్ మీద హై అంబిషియస్ గా ప్రజలు ఉన్నారు. ఆ అంబిషన్స్ ప్రకారం కొంత అసంతృప్తి ఉంది. ఉద్యోగస్తులు డిఏ కానీ, లేకపోతే పే కమిషన్ కానీ, లేకపోతే 4,000 పెన్షన్ కానీ, ఇటువంటివన్నీ కొన్ని 1/2 ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ల మీద అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే, కానీ కాంగ్రెస్ ఓడించి మరో పార్టీని గెలిపించాలనేటువంటి వ్యతిరేకత ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ మీద లేదు. తర్వాత మూడో అంశం ఏంటంటే ఇవాళ గ్రామ పంచాయతీలు కట్ అవుతున్నాయి రోజు రోజుకు. వాటిని గమనించాలి 3 పార్టీలు కూడా. ఇవాళ పంచాయతీరాజ్ ఇప్పుడు మన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించి పేరు ఏదన్నా పెట్టుకుని ఏదో మహాత్మా గాంధీ తీసేసారు, అది ఒక చర్చ జరుగుతుంది. అది పక్కకు పెడితే 40% కావాల్సినటువంటి కాంపోనెంట్ రాష్ట్రాలు భరించాలంటుంది. ఇప్పటికే డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కానీ, లేదా దేశంలో 60% రెవెన్యూ, 64% రెవెన్యూ కేంద్రానికి పోతే 36% అన్ని రాష్ట్రాలు కలిపి వస్తుంది. ఖర్చు 66 అన్ని రాష్ట్రాలు కలిపితే కేంద్రం 34% పెడుతుంది. ఇంకా కాన్సన్ట్రేషన్ జిఎస్టీ రూపంలో ఇతర రూపాల కాన్సన్ట్రేషన్ పెరిగితే ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా ఇవాళ ఇంకొక సెన్సస్ వచ్చాయి. ఇప్పటికి 14 రాష్ట్రాలు ఇవాళ ఎకనామిక్స్ డైలో 14 రాష్ట్రాలు 35% జిఎస్డిపీల అప్పుల శాతం ఉంది.
14 రాష్ట్రాలు. ఇంకా రాష్ట్రాలు 40% ఈ ఉపాధి హామీకి ఇవ్వాలంటే కష్టం. అవును. ఇప్పుడు ఉపాధి హామీ మీద ఆ విధంగా రాష్ట్రం కాంపోనెంట్ అంటే రాష్ట్రం ఇవ్వలేదు, గ్రామ పంచాయతీలు ఆ పనులు చేయలేవు. కాబట్టి పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా రాష్ట్ర గ్రామీణ పంచాయతీ రాజుల మీద ఇట్లా కత్తి పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అది ఏ పార్టీ చేసినా, రాష్ట్ర ప్రభుత్వం చేసినా, కేంద్ర ప్రభుత్వం చేసినా. 4వ అంశం, ఇవాళ అన్ని పార్టీలు మేము శుద్ధులం అని చెప్పడానికి వీల్లేదు. నేను సర్వే చేసినంత వరకు, నేను అబ్జర్వ్ చేసినంత వరకు, నేను ఆరాధించినంత వరకు అన్ని పార్టీల అభ్యర్థులు లక్షలు పోస్తున్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో. పలానా పార్టీ శుద్ధంగా ఉంది, పలానా పార్టీ పంచుతుంది అనేది లేదు. తర్వాత రెండోది, పార్టీలు ఇస్తే పంచడం లేదు, వాని ఓల్ క్యాపబిలిటీస్ని బట్టి పంచుతున్నారు. కాబట్టి ఇవాళ డబ్బు మయమైపోయింది. ఆ దరిదాపు మనకు పత్రికలు కూడా వార్తలు వచ్చినాయి, ఈ పటంచర్ల 55,000 ఓటుకి ఒకటికి ఇచ్చిండని. కాబట్టి 2,000, 3,000, 1,000, 1,500 పంచింది వాస్తవం, డబ్బులు ప్రభావితం చేస్తుంది. నిన్న మొన్న రాష్ట్ర రాజకీయ నాయకులు మాట్లాడితే మా పార్టీ వాళ్ళు కూడా మేము డబ్బులు పంచకపోతే ఏట్లేదు సార్ అని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిలో హైలీ కమర్షియల్ అయిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కూడా మనం ఏమనుకున్నాం అంటే ఎంపీ అంటే 100 కోట్లు, లేకపోతే ఎమ్మెల్యే అంటే 25 కోట్లు ఉండాలనుకున్నాం. ఇప్పుడు పంచాయతీకి కూడా 1000 ఓట్లు ఉంటే 25 లక్షలు, 2,000 ఓట్లు ఉంటే 50 లక్షలు. మేజర్ గ్రామ పంచాయతీ ఒకటి చిలుకూరు మండలం బేతవోలు, సూర్యాపేట జిల్లాలో ఒకళ్ళు 1,80,00,000, 1,50 కోట్లు పంచారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇట్లా అన్ని జిల్లాల్లో కూడా మేజర్ గ్రామ పంచాయతీలు 5,000 ఓట్లు దాటితే ఆ స్థాయిలో ఖర్చు పెడతారు. ఇవన్నీ మరి ఇన్ని ఖర్చు పెట్టిన వాళ్ళు ఏమిటి, రేపు ఇన్కమ్ ఏమిటి? బాగా డబ్బులున్న వాళ్ళు సోషల్ స్టేటస్ వరకు కొంత ఖర్చు పెట్టవచ్చు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు అంటే రేపు వచ్చే ఫైనాన్స్ నిధులు, లేకపోతే రేపు వచ్చేటువంటి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే నిధుల్లో 40%, 50% చూసుకుంటారు. కాబట్టి వాళ్ళ పొల్యూట్ అవుతున్నాయి. పైగా పంచాయతీరాజ్ ఆర్థిక అధికారులను కత్తిరిస్తున్నాయి, భారాలు మోపుతున్నాయి. వీటి గురించి 3 పార్టీలు ఆలోచించాలి. ఇక ఫైనల్గా ఇంకో కామెంట్ అంటే, ఇవి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కానీ పార్లమెంట్ ఎన్నికలకు కానీ రిఫ్లెక్ట్ కావు ఈ బలాబలాలు. 80% గెలిచినటువంటి బీఆర్ఎస్ అసెంబ్లీలో ఓడిపోయింది. కాబట్టి ఇవి రిఫ్లెక్ట్ కావు. తర్వాత ఎన్నికైనటువంటి సర్పంచులు నిజాయితీగా ఉంటే ఆ పార్టీ బలపడుతుంది. మింగే సర్పంచ్ ఉంటే ఆ పార్టీ గెలిచి కూడా బలహీనపడుతుంది చివరికి 5 ఏళ్ల టర్మ్ అయిపోయేవరకల్లా. కాబట్టి ఏ మేరకు వాళ్ళకు శిక్షణ ఇస్తారు, ఏ మీదకి నిజాయితీగా ఉంచగలుగుతారు, ఏ మేరకు గ్రామ పంచాయతీలు, ఇప్పుడు చాలా మంది గ్రామ సర్పంచులు ఎమ్మెల్యే పోటీ చేస్తూ కూడా గెలుస్తారు. అటువంటి ఆదర్శమైనటువంటి గ్రామ పంచాయతీలను క్రియేట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో ఆలోచించి మనం ఇప్పుడు గెలుస్తారు, తేడా వస్తుంది, మన డిబేట్ వల్ల తేడాలు రావు. కానీ ఈ ఆస్పెక్ట్లో పార్టీలు ఆలోచిస్తే కాస్త ఉపయోగకరంగా ఉంటుంది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. రైట్ సార్, ఓకే, చర్చ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు జగదీశ్వర్ గారు, ఈ పంచాయతీ ఎన్నికల్లో ఓవరాల్గా 3 ఫేజెస్ కనుక చూసుకుంటే కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థిని ఏం చూసి గ్రామ ఓటరు హక్కున చేర్చుకున్నాడు, వాళ్ళకి విజయం అందించారు అంటే ఏం చెప్తారు? ప్రధానంగా ఏ వ్యూహాలు ఫలించాయని మీరు అనుకుంటున్నారు? గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు వాళ్ళందరినీ కూడా ఈరోజు ప్రజలు ఆదరించినారు. కొన్ని సంవత్సరాల నుండి కూడా వాళ్ళు గ్రామాలలో ఉండి అపోజిషన్లో ఉన్నా కానీ ప్రజా సమస్యలపైన వారు పోరాటం చేసినారు. ప్రభుత్వాలపై పోరాటం చేసి వాళ్ళకు కావాల్సినవి చేసుకుంటూ పోయినారు. గత ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా సర్పంచులు చనిపోయినా కానీ వాళ్ళకు అండగా ఉంటూ గ్రామాలలో ఏం కావాలనో వాళ్ళు చేసుకుంటూ పోయినారు. వాళ్ళకు మీద ఉన్న క్రెడిబిలిటీతోని ఇలా ప్రజలందరూ కూడా వాళ్ళని ఆదరించి గెలిపిస్తున్నారు. నేను దీనికి కొనసాగింపుగా మన ప్యానలిస్ట్ అందే సత్యం సార్ మాటకి బలపరుస్తూ, ఇలా సర్పంచులు నిజాయితీగా ఉంటేనే ఆ గ్రామం బాగుపడుతుంది, పార్టీ బలపడుతుంది అని చెప్పి వారు చెప్పినారు. దాన్ని నేను ఏకీభవిస్తున్నా. మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి ప్రెసిడెంట్ గారు వీరందరూ కూడా ఎలక్షన్ కంటే ముందు కూడా అంటే ఒక ప్రణాళిక చేసుకొని ఉన్నారు. గెలిచిన సర్పంచులకు అందరికీ కూడా ఒక అంటే ట్రైనింగ్ క్లాస్ పెట్టి వాళ్ళు ఏ విధంగా గ్రామాలను డెవలప్ చేయాలా, కరప్షన్ లేకుండా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలా, ఇవన్నీ కూడా వారు చేసుకుంటూ పోతామని చెప్పిన. ఇప్పుడు సీతారాం నాయక్ అన్న మాట్లాడుతూ 5 రూపాయల కిలో బియ్యం ఒకటే మాట్లాడినారు. మేము బియ్యం ఇవ్వడంలో తప్పులేదుగా, ఇంతవరకు ఎవరు సన్న బియ్యం ఇవ్వలేదు. ఇవాళ పెద్దోళ్ళు తినే బియ్యాన్ని పేదలు తింటున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా గర్వంగా మాకు ఈ సన్న బియ్యం పెట్టినాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి
వారు అవన్నింటిని సంతోషపెట్టుకుంటూనే ఇవాళ 1, 2, 3 ఫేజెస్లో ఏవైతే ఎలక్షన్స్ చూస్తున్నామో దాంట్లో మనకు రిజల్ట్స్ కనబడుతున్నాయి. ఈరోజు నేను ఒక్కటి సీతారాం నాయక్ అన్నను అడగదలుచుకున్నా, అందే సత్యం సార్ చెప్పిన దాన్ని కొనసాగింపుగా ఇవాళ గ్రామాలు బలపడాలని చెప్పి ఆ రోజు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గ్రామాల మీద ఎన్ని చేసినా కొద్దిగా వెనుకబడి ఉన్నా కానీ వాళ్ళకు ఉద్యోగాలు లేవు, వాళ్ళకు పని కల్పించాలని ఏకైక మంచి ఆలోచనతోని ఆ రోజు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ప్రోగ్రామ్ మన్రేగా తీసుకొని వచ్చినారు. 100 రోజుల పని ఉండే దాంట్లో ఇప్పుడు కొన్ని కమిటీలు రికమెండ్ చేసినాయి. ఈరోజు పరిస్థితులను బట్టి 100 కాదు 150 రోజులు పెట్టాలా, అదేవిధంగా వాళ్ళకు వేజ్ పెంచాలని చెప్పినారు. అవి చేస్తే ఈ ప్రభుత్వాన్ని మేము కూడా స్వాగతించే వాళ్ళం. కానీ ఏదైతే గాంధీ మహాత్ముడి కోసం నరేంద్ర మోడీ వారందరూ మాట్లాడతారో, బీజేపీ వాళ్ళు మాట్లాడతారో, నేషనలిజం కోసం మాట్లాడతారో, 2002 దాకా వాళ్ళు నేషనల్ ఫ్లాగ్ గౌరవించని పార్టీ ఈరోజు అధికారంలో ఉండి వాళ్ళు ఇలా మహాత్మా గాంధీని చంపిన నాథురామ్ గోడ్సే మా నాయకుడు అని చెప్పుకునేది. అంటే ఈరోజు కాంగ్రెస్కి బీజేపీ సైద్ధాంతిక పరంగా పోరాటం జరుగుతుంది. ఇలా మహాత్మా గాంధీ పేరు వాళ్ళు తీసేసి ఇవాళ వాళ్ళు ఏంటంటే వికసిత్ భారత్ రామ్ జీ అనేది ఒక ప్రోగ్రాం పేరు మారుస్తున్నారు. మార్చవలసిన అవసరం ఏముంది? దానికి మన్రేగా నుండి తీసుకురావాలి. అంటే నాథురామ్ గోడ్సే ఈరోజు ఆ పేరులోనే చూడండి, వికసిత్ భారత్, జీ అంటే గోడ్సే, రామ్ అంటే నాథురామ్లకే రామ్ తీసుకొని పెట్టారు. అంటే నాథురామ్ గోడ్సేని వాళ్ళు ముందు చూపెట్టాలనుకుంటున్నారు. మహాత్మా గాంధీ ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చి ఆ మహానుభావుడు ఇవాళ మన దేశానికే కాదు ప్రపంచ దేశాలు ఆయనని మహానాయకుడు అని చెప్పి వాళ్ళు గౌరవించే నాయకుడి పేరు తీయడంలో వాళ్ళకి ఏమి సాటిస్ఫాక్షన్ ఉందో తెలియదు. మరి ఇలా మేము 5 రూపాయల బియ్యము సన్న బియ్యం ఇస్తే వాళ్ళకి ఏం ఆబ్జెక్షన్ ఉందో తెలియదు. మరి 16,50,00,000 రూపాయలు అదానీ అంబానీలకు ఇస్తే ఎవరేం మాట్లాడతలేరు. జిఎస్టీ డబ్బులు మేము కట్టిన డబ్బులకే మాకు సగం కూడా రాకుండా 40% కంటే తక్కువ వస్తున్నాయి. ఇలా సెస్సు జగదీశ్వర్ గారు మీద కూడా వాళ్ళు విపరీతమైన డబ్బులు తీసుకొని రాష్ట్రాలకు నష్టం చేస్తున్నారు. జగదీశ్వర్ గారు 60% మీరు సన్న బియ్యం ఇస్తే జగదీశ్వర్ గారు మీరు సన్న బియ్యం ప్రవేశపెట్టారు. జగదీశ్వర్ గారు ఒక్క నిమిషం ఆగాలి సార్, ఆగాలి ఒక్క నిమిషం అంటున్నా. చెప్పండి సీతారాం గారు చెప్పండి. లేదు వారు జగదీశ్వర్ గారు ఏమో ఎట్లా అర్థం చేసుకున్నారో తెలియదు కానీ సన్న బియ్యం ఇస్తే వాళ్ళకేం బాధ అన్నారు. అరే మేము ఏనాడు జన్మలో ఈ ఎస్సీ ఎస్టీలు సన్న బియ్యం తినలే సార్, మీలాంటి వాళ్ళు ఇచ్చి పుణ్యం కట్టుకుంటారు కానీ మీ షేర్ ఎంత అని అడిగిన. అది ప్రమాణం చేసి చెప్పమంటున్నారు. రేవంత్ రెడ్డి గారి చేతిలో బియ్యం పెట్టండి, కేంద్ర ప్రభుత్వం షేర్ ఎంతో మీదెంతో చెప్పకుండా మీరు పూర్తిగా ఇస్తలేరు. పంచాయతీ గురించి మాట్లాడుతున్నాం జగదీశ్వర్ గారు, సీతారాం గారు పంచాయతీల గురించి మాట్లాడుతున్నాం. ఇంకో పాయింట్ కూడా మాట్లాడుతాం. జగదీశ్వర్ గారు ఒక్క నిమిషం ఆగాలి. సతీష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సీతారాం గారు ఒక్క నిమిషం. సతీష్ రెడ్డి గారి దగ్గర సతీష్ రెడ్డి గారు ఒక కీలక పాయింట్ వినిపిస్తుంది, ఒక విమర్శ వినిపిస్తోంది మీ మీద. ప్రధానంగా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న నమ్మకం ఆ పార్టీ నాయకుల మీద లేదు అన్న ఒక విమర్శ వినిపిస్తోంది. మీ దాకా విమర్శ వచ్చిందా? అసలు దానికి సంబంధించి డీటెయిల్స్ ఏం చెప్తారు మీరు? లేదండి, పూర్తిగా అవాస్తవం అది. ఇంతకుముందు జగదీశ్వరరావు గారు కూడా ఒక ఆరోపణ కూడా చేయడం జరిగింది. వాస్తవంగా దానికి కూడా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బతుకమ్మని అవమానించారు అనే ఒక ఆడవాళ్ళని అవమానించే విధంగా ఒక మాట మాట్లాడారు. ఖచ్చితంగా తప్పండి, మేము అవమానించలేదు, మీరు అవమానించారు అని చెప్పదలుచుకున్నా. చీర ఇస్తే ఓటేసిరని నేను అనలేదు. ఆ మాట నేను అనలేదు అని చెప్తున్నా. ప్రలోభ పెట్టిరని చెప్పాను. అయితే ఇంకొకటి ఇక్కడ ఇంకొకటి కేసీఆర్ గారి పాలనలో 10 సంవత్సరాల్లో గ్రామాలు చాలా సుభిక్షంగా చాలా బాగుండే. పల్లె ప్రకృతి వనాలు కానీ, ట్రాక్టర్లు కానీ, శ్మశాన వాటికలు కానీ లేని ఊరు లేదు అనే విధంగా ఉండే. 2022లో అవార్డులు వస్తే 46 జాతీయ అవార్డులలో 13 అవార్డులు తెలంగాణ పల్లెలకే వచ్చినాయి అనేది మీరు గుర్తుంచుకోవాలని ఒకసారి మళ్ళీ కాంగ్రెస్ నాయకులకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను గుర్తు చేయదలుచుకున్నా. 30% అవార్డులు తెలంగాణ రాష్ట్రానికే వచ్చినాయి. కానీ
ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలనలో ఎన్ని అవార్డులు వచ్చినాయో జగదీశ్వరరావు గారు చెప్పాలి. అదేవిధంగా ఇంకొక 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు జరగకపోవడం వల్ల పల్లెలన్నీ కూడా ఈరోజు దాదాపు 3,000 కోట్ల నిధులు ఆగిపోయి పల్లెల్లో కనీసం బల్బు పోతే మళ్ళీ బల్బు పెట్టే పరిస్థితి లేకుండా, దారుణంగా ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి లేకుండా ఎక్కడ చిత్తకుప్పలు అక్కడే ఉన్న పరిస్థితి. తప్పని పరిస్థితులలో కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప వీళ్ళు ఎన్నికలు పెట్టలేదు. వీళ్ళు గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి ఇప్పుడు మాట్లాడుతుంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంది. అదేవిధంగా ఇంకొక మాట ఏదో అన్నారు వారు, ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయనో లేకపోతే 7 లక్షల అప్పులని అన్ని సంబంధం లేని మాటలు మాట్లాడారు. చాలాసార్లు ఇప్పటికే పార్లమెంటు కూడా తెలంగాణ రాష్ట్ర అప్పులేందనేది చెప్పడం జరిగింది. 3,60,000 కోట్లు అని చెప్పడం జరిగింది. మళ్ళీ మీరు 7 లక్షలు 8 లక్షలు అని చెప్పడం మానేయండి అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతకుముందు సత్యం గారు చెప్పినట్టు వాస్తవంగా గ్రామ పంచాయతీ ఎన్నికల ఎజెండా వేరుంటుంది, ప్రజలు చూసే దృష్టి కోణం కూడా వేరే ఉంటుంది, అసెంబ్లీ ఎన్నికలు వేరే ఉంటుంది, పార్లమెంట్ ఎన్నికలు వేరే ఉంటుంది. కానీ ఒక్క విషయంలో మాత్రం నేను సత్యం గారి మాటలను విభేదిస్తున్నా. ఇప్పటికి కూడా కాంగ్రెస్ మీద వ్యతిరేకత లేదు అని వారు మాట్లాడిన దాన్ని మాత్రం విభేదిస్తున్నా. ఈ రోజు కనుక ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 100 సీట్లతోని మెజార్టీతోని అధికారంలోకి వచ్చే పరిస్థితి ఈ రోజు ఉంది. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో మేము అక్కడక్కడ ఊర్లలో కొంత తిరిగితే మాకు వాళ్ళు చెప్తున్నారు, ఇవి గ్రామ పంచాయతీ ఎన్నికలయ్యా, ఇది ఈ గ్రామంలో నిలబడ్డ అభ్యర్థిని మీద ఉంటాయి, కానీ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కానీ మళ్ళీ కేసీఆర్ గారి కోసం మేము ఎదురు చూస్తున్నాం, కేసీఆర్ గారికి ఓటేయడానికి ఎదురు చూస్తున్నాం అనే విధంగా చాలా గ్రామాల్లో చాలామంది మాట్లాడడం జరిగింది. ఇది గ్రౌండ్ రిపోర్ట్ అండి, వాస్తవాలు. ఎందుకంటే మొన్న చూస్తే గ్రామాలలో యూరియా కోసం రైతులు పడ్డ ఇబ్బందులు ఇప్పటికి కూడా మర్చిపోలేదు రైతులు. కానీ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల రిజల్ట్ చూసి అది ఏదో కాంగ్రెస్ విజయంగా చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది అక్కడున్న ఇంతకుముందు అనుకున్నట్టు సామాజిక వాళ్ళ కమ్యూనిటీ పరంగానో వర్గం పరంగానో అక్కడ ఉన్న అభ్యర్థిని చూసో రకరకాలుగా అక్కడ గ్రామ ఎజెండా చూసి వాళ్ళు ఓట్లేయడం జరుగుతుంది. కానీ దీనికి పార్టీకి మనం ముడిపెట్టొద్దు. కానీ గ్రామాలలో ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఆల్టర్నేట్ కాంగ్రెస్కి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో చాలా పెద్ద అత్యధిక మెజార్టీతో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారం. అది కూడా చూద్దాం సతీష్ రెడ్డి గారు, అది కూడా చూద్దాం. సీతారాం నాయక్ గారు, మీరు ఎంత కాన్ఫిడెంట్గా బీజేపీ గురించి మాట్లాడుతున్నా, ఈ ఎన్నికల ఫలితాలను మీకు అనుకూలంగా మలుచుకుంటున్నా కూడా ఒక్కసారి చూద్దాం. మనకి అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఫలితాలు వచ్చాయి మీకు, అట్లాగే ఓటు శాతం వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో 35% వచ్చింది. కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికలు వరుసగా కూడా ఓడిపోతున్న పరిస్థితి ఉంది. దీనిపై ఏం మాట్లాడతారు? 3 ఎమ్మెల్సీలు గెలిస్తే ఓడిపోయినట్టు. 3 ఎమ్మెల్సీలు మేమే గెలిచినాం కదండి, బీజేపీ ఓడిపోయింది ఎక్కడ? అది మినహాయించి మాట్లాడదాం. జూబ్లీ హిల్స్ పై జరిగిన ఎన్నికలు ఎక్కడిది? నిన్న జరిగినటువంటి ఎన్నిక అది ఏం జరిగింది, ఎట్లయిందో మీకు తెలుసు, మాకు తెలుసు. ఆ తర్వాత ఎన్నికలు ఎక్కడ జరిగినాయి సార్? నేను మలుచుకోలేదు. దయచేసి మళ్ళీ మీరు ఏదో నాకు మా దగ్గర 100 సీట్లు రాలేదండి. గత చరిత్ర అంతా చూస్తే 150 సీట్లు లేవు తెలంగాణ. అవును. కానీ వాళ్ళు ఎన్ని సీట్లకు పోయిందో మీరు ఒకసారి ఆలోచించు. 1-2 జిల్లాల్లోనే కనిపిస్తున్నాయి కదండి, 1-2 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఇట్లా 1-2 జిల్లా, కరీంనగర్ జిల్లా, మహబూబాద్ లాంటి జిల్లాలో మాకు అసలు జెండే లేదు సార్. ఈ 5 ఇప్పుడు ఎన్ని దాదాపు 10-15 సీట్లు వచ్చినాయంటే అది గిరిజన ప్రాంతం, అది ఎక్కడికో వెళ్ళిపోయింది. పార్టీ వెళ్ళిపోతుంది, జెండా వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, లేదా ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ గ్రామీణ ప్రాంతాలకు. నిన్న ఒక లేడీ మాట్లాడుతుంది సార్, ఎవరో తల్లి అంటుంది, వాళ్ళు పిల్లవాని భయపెట్టి మనకెందుకు ఇవి అంటే, మోడీ ఇచ్చే సన్నబియ్యం తింటావు, మోడీ ఇచ్చే 2,000 తీసుకుంటావు, కానీ ఇది వద్దంటానావు అని ఒక కామన్ ఉమెన్ మాట్లాడుతుంది సార్. దాన్ని నేనేం చెప్తున్నానంటే, ఇప్పటికిప్పటి వాళ్ళకు 100 సీట్లు వస్తాయా బీఆర్ఎస్ కు? మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? ఇంకెవడన్నా మిగిలినోడు ఉంటే ఎవడన్నా ఈ ఉద్యమకారులను ఇంకేమన్నా చేయదలుచుకుంటే వాడు 100 తెచ్చుకొని 200 తెచ్చుకొని మాకేం అభ్యంతరం లేదు. కానీ వాళ్ళ దగ్గర వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుందో అది కూడా ఒకసారి ఆత్మవిమర్శన చేసుకొని చూడమనండి. మేము దాని జోలికి పోం. కానీ నేనేమంటున్నా, 100% రాబోయే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, డబుల్ ఇంజన్ సర్కార్ చూస్తారు, ప్రజలు తెలివిలో లేరు. ఇంతకుముందు సత్యం గారు మాట్లాడినప్పుడు ఏమన్నారు వాళ్ళు, ఈ స్థానిక ఎన్నికలు వేరు, రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు వేరు, రేపు వచ్చేటువంటి ఎమ్మెల్యే ఎన్నికలు వేరు, రేపు వచ్చే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వేరు. ఎంత మార్పు ఉందో మీరు చూడండి, ఇప్పటికే చూడండి.
మేము ఎక్కడ జెండా లేని దగ్గర, ఇక్కడ మాకు అసలు స్థానం లేని దగ్గరికి ఇవాళ మేము గర్వంగా తిరుగుతున్నాం, గెలుస్తున్నాం అంటే మాకు ఈ రాబోయే రోజుల్లో మాకేమైనా ఇబ్బందా? మీరే చెప్పండి. అందుకోసం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలు పంపిస్తున్నది. ఇంకెన్ని మార్పులు జరుగుతాయో తెలియదు. కనుక తప్పనిసరిగా రాబోయే ప్రభుత్వం ప్రజల చేతిలో, మీరు అన్నట్టు ఎవరు మనం ఏది మాట్లాడినా ప్రజలు రేపు నిర్ణయం తీసుకునే వాళ్ళు. ప్రజలు తీసుకుంటే ఇంత మంచిగా చేస్తే రెండు పార్టీలను ఎందుకు వదులుకున్నారండి ప్రజలు? ఇంకా ఈ 1 year 2 year ఉంటుందా అనే అనుమానం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద. ప్రజలకు చెప్పమని జగదీష్ ఎందుకు వస్తుంది ఆ అనుమానం? ప్రజల్లో రాకూడదు కదా. నేనంటే ఏదో బీజేపీ పార్టీలో ఉన్నా నేను చెప్తున్నాను అని అనుకోండి మీరు, కానీ నేను కాదు కదా. ప్రజల దగ్గర తీసుకోండి. వ్యతిరేకం లేదనేది లేదు సార్. వ్యతిరేకం 100% ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదు. ఎందుకు వచ్చింది అంటే తులం బంగారం బాయ్, 4,000 బాయ్, ఏదేదో చెప్తే అవి నిలబెట్టుకోవరకు ప్రజలు ఉట్టిగానే అనుమానం పడతారండి. నువ్వు తర్వాత ఎన్ని చేసినా వాడు ఒప్పుకోడు. రైట్, ఓకే సీతారాం. రేపు ప్రణాళికతోనే బీజేపీ పార్టీ ముందుకు వెళ్తుంది. రైట్ సార్, ఓకే సీతారాం నాయక్ గారు. సత్యం గారు, పార్టీ జెండా లేవు, పార్టీ గుర్తులు లేవు, కానీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. అంటే గ్రామంలో ఓటర్ దగ్గర అల్టిమేట్గా ప్రభుత్వ పథకాలు కావచ్చు, లేకపోతే క్యాబినెట్ గురించి చర్చ కావచ్చు, నాయకుల గురించి చర్చ కావచ్చు, ఇవన్నీ మాత్రం ప్రతిరోజు నడుస్తూనే ఉంటాయి, కంటిన్యూటీగా నడుస్తూనే ఉన్నాయి. సో దాని ప్రకారం విశ్లేషించుకుంటే ఈరోజు వెలువడుతున్న ఫలితాలు పార్టీలకు ఎటువంటి సూచనలు చేస్తున్నాయి, ఎటువంటి హెచ్చరికలు చేస్తున్నాయి ప్రధానంగా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మిగతా పథకాలు అమలు జరపాలి. ప్రజలు సమీకరించుకోవాలంటే 60% సీట్లు వచ్చి ఉండొచ్చు, కానీ రేపు ఓటింగ్ శాతం తీస్తే పార్టీ వైజ్గా తీయైతే కాదు, అంత సైంటిఫిక్ ఉండవు. కానీ ఏదేమైనా 40-42% ఓటింగ్ ఉంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ మీద ఉంది. అట్లాగే బీజేపీ మేమే ఆల్టర్నేటివ్ అన్నది. పార్లమెంట్ 8 సీట్లు గెలవగానే వాస్తవానికి ఆ 8 ఎంపీ సీట్లలో 50% ఎంపీ సీట్లు వస్తే ఇప్పుడు గ్రామ పంచాయతీ సీట్లు ఆ కాంపోజిషన్లో రాలేదు. ఓటింగ్ శాతం 14% రాదు. కాబట్టి బీజేపీ లోకల్ నెట్వర్క్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సహజంగానే నేషనల్ లెవెల్లో బీజేపీకి ఆల్టర్నేటివ్ పార్టీ లేదు, మోడీకి ఆల్టర్నేటివ్ లీడర్ లేడు. ఆ ఇన్స్పిరేషన్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ కూడా జనం ఓట్లు వేస్తారు, 8, 5, 10 గెలిపిస్తారు. కానీ లోకల్ లెవెల్కి వచ్చే వరకల్లా అదే ఉత్తరప్రదేశ్లో లేకపోతే ఇంకో చోట్ల లోకల్ బాడీ ఎలక్షన్లో పెడితే ఇటువంటి రిజల్ట్ రావు. ఎందుకు డిఫరెన్సు? అక్కడ మోడీ కేసీఆర్, ఇక్కడ మోడీ కేసీఆర్ అంటే అక్కడ లోకల్ నెట్వర్క్ ఉంది, ఇక్కడ లోకల్ నెట్వర్క్ లేదు. కాబట్టి రాష్ట్రంలో అధికారాలు రావాలంటే చాలా నెట్వర్క్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా బీజేపీ మీద ఉంది రాష్ట్రంలో. ఈ ఎలక్షన్స్ యొక్క సూచికది. తర్వాత బీఆర్ఎస్ విషయం అన్నప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు సపోజ్ టోటల్ సీట్లలో 25% సీట్లు ఉండొచ్చు, తర్వాత 35% ఓటింగ్ ఉండొచ్చు. కానీ రేపు వాస్తవానికి యాక్చువల్ ఇండికేటర్ రేపు జడ్పీటీసీ ఎన్నికలు యాక్చువల్ ఇండికేటర్ పాయింట్. మళ్ళీ ఎంపీటీసీలో కూడా లోకల్ పొత్తులు, లోకల్ కులాలు ఇవన్నీ పనిచేస్తాయి. కానీ జడ్పీటీసీ ఎలక్షన్లు డైరెక్ట్ ఎలక్షన్స్, ఒక మండలం ఉన్నటువంటి ప్రజలందరూ ఓటు చేస్తారు. దానికి ఇంకా ఉపాంగాలు చీలిపోయేటువంటి అవకాశం లేదు. తర్వాత పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. కాబట్టి జడ్పీటీసీ ఎన్నికల్ని మనం ఈ పార్టీల యొక్క పర్ఫార్మెన్స్ ఇండికేటర్గా 99% భావించవచ్చు. అదే ఎంపీటీసీ ఎన్నికలైతే మళ్ళీ లోకల్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. నీకు వార్డుకి ఇచ్చాక నాకు ఎంపీటీసీగా చేయను, నీకు సర్పంచ్ చేసా నాకు ఎంపీ. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు, చాలా గ్రామాల్లో ఒక 15% గ్రామాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసిన ఊళ్ళు ఉన్నాయి, ఇద్దరు కలిసి పోటీ చేసిన ఊళ్ళు ఉన్నాయి. కాబట్టి ఇది రియల్ ఇండికేటర్ కాదు. రాబోయే జడ్పీటీసీ ఎన్నికల్లో వాస్తవ బలాబలా ఏంటో తేలుతుంది. ఏదేమైనా బీఆర్ఎస్ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు బట్టి రేపు అసెంబ్లీ ఎలక్షన్లు రావటం అనేది దీన్ని బట్టి నిర్ణయించేది కాదు. రేపు స్టేట్ పర్ఫార్మెన్స్ ఎట్టుంటది, తర్వాత బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్, ఓన్ పర్ఫార్మెన్స్ ఎట్టుంటది, వాటి మీద ఆధారపడి అసెంబ్లీ ఎలక్షన్లు అధికారం రాకపోవటం ఉంటుంది. 3 ఏళ్ల ముందు వాస్తవానికి వాళ్ళ ఎగ్జిట్ పోల్సే ఓటు వేసినాక చేసే సర్వేనే నిజం కావట్లే, అడ్వాన్స్ సర్వే చేసే అసలే నిజం కావట్లే. 3 ఏళ్ల ముందు ఇప్పుడే మేము గెలుస్తాం ఓడిపోతారని మనం ప్రెడిక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఒక్క మాట ఇంకొక మాట నాతోటి విభేదిస్తున్నాడు మిత్రుడు సతీష్ రెడ్డి, నాతోటి కన్విన్స్ అవుతాడు. నేనన్న మాట ఏమిటంటే, ఉన్నటువంటి దాంట్లో 5-6 వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయలేదు కాంగ్రెస్, దాని మీద ప్రజలకు అసంతృప్తి ఉంది. కానీ కాంగ్రెస్ను ఓడించాలనేటువంటి వ్యతిరేకత ఇంకా రాలేదన్న. రైట్, క్లారిటీ. ఇది నేను అన్నమాట.